60 రూపాయలు దొంగతనం చేసిన ఓ దొంగ 27 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరుకుతాడు అనే దానికి ఈ స్టోరీ ఓ ఉదాహరణ. తమిళనాడు మదురై శివకాశికి చెందినవాడు పన్నీర్ సెల్వం. ప్రస్తుతం ఇతని వయసు 55. ఇతను 1997లో ఓ దొంగతనం చేశాడు. తెప్పకుల్లం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ఇంట్లో ఈ సెల్వం దొంగతనం చేశాడు. అది కూడా 60 రూపాయలు మాత్రమే. దీంతో ఆ బాధితుడు తన ఇంట్లో 60 రూపాయలు దొంగిలించారంటూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. దీంతో పోలీసులు ఆ దొంగతనం చేసింది ఎవరా అని ఎంక్వైరీ ప్రారంభించారు. ఇక అప్పుడే ఆ దొంగతనం చేసింది సెల్వం అని తేలింది. దీంతో పోలీసులు సెల్వం కోసం వెతకడం ప్రారంభించారు. కానీ నెలలు సంవత్సరాలు గడిచిపోయినా సెల్వం పోలీసులకు చిక్కలేదు. కారణం ఈ సెల్వం మారు వేషంలో తిరుగుతున్నాడు. మరి 60 రూపాయలు దొంగతనం చేసి 60 లక్షలు చేసిన వాడిలా ఫీల్ అయిపోయి పోలీసుల నుండి తప్పించుకోవాలని మారు వేషంలో తిరుగుతున్నాడు. అలా 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 27 సంవత్సరాలు సెల్వం మారు వేషంలోనే ఉన్నాడు. ఒకనొక టైంలో తన అసలు రూపాన్ని తనే మర్చిపోయాడు. ఏ క్షణం పోలీసులు ఎటువైపు నుండి వచ్చి తనని పట్టుకుంటారో అని ఎనీ టైం అప్రమత్తంగా ఉండేవాడు. పైగా తన మీద బాధితుడు కేసు పెట్టాడని తెలియటంతో మరింత జాగ్రత్తగా ఉన్నాడు సెల్వం. అయితే పోలీసులు సెల్వం కోసం ఎన్నేళ్లు వెతికినా అతను దొరక్కపోవడంతో ఆ కేసు పెండింగ్ లోనే ఉండిపోయింది. అయితే కొంతకాలం క్రితం దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను తిరగేసి మళ్లీ విచారణ చేపట్టింది స్పెషల్ టీం. అప్పుడే ఈ సెల్వం 60 రూపాయల దొంగతనం కేసు ఫైల్ కనపడింది. దీంతో మళ్లీ సెల్వం కేసుని విచారించడం ప్రారంభించారు. అప్పటికే సెల్వం పారిపోయి 27 ఏళ్లైంది. అయినా పోలీసులు మాత్రం సెల్వం కేసుని చాలా సీరియస్ గా తీసుకుని ఎంక్వైరీ ప్రారంభించారు. ఇక ఆ క్రమంలోనే సెల్వం దొంగతనం చేశాక తన స్వగ్రామమైన శివకాశికి వెళ్లినట్లు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు శివకాశికి చేరుకున్నారు. అయితే డైరెక్ట్ గా సెల్వం ని పట్టుకోవటం కంటే ముందుగా అతని గురించిన అన్ని విషయాలు అతని నుండే తెలుసుకొని అప్పుడు అతన్ని అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. అందుకే కొంతమంది పోలీసులు మారు వేషాలు వేసుకొని జనాభా లెక్కలు సేకరించే అధికారుల్లాగా గెటప్లు వేసుకొని సెల్వం ఇంటికి వెళ్లారు. అయితే వచ్చింది మారు వేషంలో ఉన్న పోలీసులు అని తెలియక సెల్వం వారంతా నిజంగా జనాభా లెక్కల అధికారులనే అనుకున్నాడు. అందుకే వారడిగిన వివరాలన్నీ చెప్పాడు. ఇక అతను చెప్పిన వివరాలతో తాము వెతుకుతున్న సెల్వం వివరాలు మ్యాచ్ కావటంతో వెంటనే సెల్వం ని పట్టుకున్నారు పోలీసులు. అతన్ని పట్టుకుని విచారిస్తే 27 ఏళ్లుగా అతను రూపాన్ని మార్చుకొని అక్కడే పెళ్లి చేసుకుని శివకాశిలో సెటిల్ అయినట్టు తెలిసింది. దీంతో పోలీసులు పన్నీర్ సెల్వం ని అరెస్ట్ చేశారు. పోలీసులు సెల్వం ని అరెస్ట్ చేసేసరికి అతని కేసు 27 ఏళ్ల పాటు పెండింగ్ లోనే ఉంది. 27 ఏళ్ల తర్వాత పోలీసులు సెల్వం 60 రూపాయల దొంగతనం కేసులో నిందితుడని అతన్ని వెతికి పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.